వచ్చిందా టాపిక్? ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని, సినిమా వాళ్ళని, పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ ని మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో చిన్నప్పుడు నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి నాని, నువ్వు ఇవ్వలేవు, నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. సార్ అదే ఇప్పుడు మీ బడ్జెట్ సార్ 65 కోట్లు, థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జియో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి విషయం. అదే జరిగిన ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం లేదు. ఇంకా ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు జాగ్రత్త పడింటే కనీసం థియేటర్లు అన్నవి మూతపడేటివి కాదు. ఆ హీరో ఉన్నాడు, సినిమా హీరో ఏం పేరు, నాని, ఏమి యాక్టర్లేబ్బా. ఇంకా అంటే నేను చెప్పేది సినిమాల్లో ఎట్లా చేస్తాను, ఎట్టన్నా చేసుకొని మనకు సంబంధం లేదు. బయట మామూలు యాక్టర్ కాదు. అసలు కిరాణా కొట్టు కంటే సినిమా థియేటర్లో తక్కువ కలెక్షన్లు వస్తే ఇంకా దానికంటే అవమానం ఉండదు. ఏమో కిరాణా కొట్టాడంటే వాడేమంతా పనికిమాలనోడా, వాడు పాపరోడా, వాడేమన్నా వేస్ట్ గాడా. ఇప్పుడు కిరాణా కొట్టుకైనా మా అంగడికి రండి బాబు అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. సినిమా నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు ఇంకా బతిమలాడుతున్నారు, ప్రేక్షక దేవుళ్ళారా రండి, మా థియేటర్కు రండి, మేము టికెట్ రేట్లు పెంచము, ఉగాది ఆఫర్, సంక్రాంతి ఆఫర్, దీపావళి ఆఫర్ అని వాళ్ళు బతిమలాడుతున్నా ఎవరు పోని పరిస్థితి. ఎప్పటి నుంచో కిరాణా కొట్లు నడుస్తున్నాయి. మీ సినిమాకు ఇప్పుడు రోగం వచ్చింది, ఏం చెప్పు కిరాణా కొట్టు నాని, ఏంటికి వచ్చింది రోగం? సొయ్యం బట్టి ఒక్కొక్కడు ఓవర్ యాక్టింగ్. ఒక సినిమా హిట్ అయితేనే ప్యాన్ ఇండియా. ఒకప్పుడు ఎంతో హృదయంగా, కళాత్మకంగా సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు మసిబొగ్గు, కందెన, డార్క్ స్క్రీను, ప్యాన్ ఇండియా వేసుకున్నావు వాస్కోడిగామ. మళ్ళా ఈ సినిమాకు 300 కోట్లు, 400 కోట్లు. ఎవడు పెట్టమంటాడు? బొంగుగాడు పెట్టమంటాడా? మంచి సినిమాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పింటారో నాకే గుర్తులేదు. మన వేణు జబర్దస్త్లో స్కిట్లు చేసే వేణు తీసిన బలగం సినిమా 2 కోట్లు, 2.5 కోట్లతో తీస్తే 25 కోట్లు, 30 కోట్ల కలెక్ట్ చేసింది. ఇంకా దాన్ని మించిన సినిమా ఉంటుందండి? పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఇవన్నీ అసలు తక్కువ బడ్జెట్, బ్యూటిఫుల్ మూవీస్. ఏం మళ్ళా తీయచ్చు కదా అట్లాంటి సినిమాలు. నువ్వు ఎగిరెగిరి దంచిన అదే కూలి, కూర్చొని దంచిన అదే కూలి అన్నప్పుడు ఏందో ఈ సోకేందో ప్యాన్ ఇండియా పుటగోసి. సినిమా బాగుంటే అది ప్యాన్ ఇండియా అవుతుంది. కాంతార కన్నడలో తీస్తారు, బ్రహ్మాండంగా ఉంది, ప్యాన్ ఇండియా అయింది. ఏంటికైంది? సినిమాలో స్టఫ్ ఉంది, మసిబొగ్గు, కందెన, డార్క్ స్క్రీను, ప్యాన్ ఇండియా అయినంత మాత్రం ప్యాన్ ఇండియాలు కావు. ఇంకా మళ్ళా లకారాలతో రాసుకొని ఎట్లన్నా పోనీలే, వాళ్ళ సృజనాత్మకతకు వాళ్ళు పదులు పెట్టుకుంటున్నారు అనుకుంటాం. కానీ ప్రజల జేబులతో ఎందుకు ఆడుకుంటారు, ప్రజల పైసలతో ఎందుకు ఆడుకుంటారు? అది గుర్తుపెట్టుకోండి. బుద్ధి వచ్చింటుంది ఇప్పటికైనా. ఒక్కొక్క అడ్డగాడిదకి ఎవడైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అపోజ్ చేసిన అడ్డగాడిదకి ఒక్కొక్కడికి ఇప్పుడు బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. సిగ్గు తెచ్చుకోండి.